ఏడవ పాఠం చేజారిన బాల్యం. చేజారిన బాల్యం పాఠం యొక్క రచయిత ఎవరు? శీలా వీర్రాజు. చేజారిన బాల్యం పాఠం యొక్క ప్రక్రియ ఏమి? వ్యాసం. చేజారిన బాల్యం పాఠం యొక్క ఇతివృత్తమేమి? వ్యక్తిత్వ వికాసం. చేజారిన బాల్యం అనే పాఠం దేని నుండి గ్రహింపబడింది? శీలా వీర్రాజు గారి వ్యాస సంపుటి అయిన కళానికి ఇటు అటు దాని నుండి గ్రహింపబడింది. శీలా వీర్రాజు గారు ఏ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 1969లో రాసిన మైనా అనే నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శీలా వీర్రాజు గారు రాసిన నవలలు ఏవి? మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైనవి. శీలా వీర్రాజు గారి కథా సంపుటాలు ఏవి? సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె మొదలైనవి. శీలా వీర్రాజు గారి కవితా సంపుటాలు ఏవి? కొడిగొట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైనవి. వీర్రాజు గారు తొలి బహుమతి ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు? డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీద అందుకున్నారు. వీర్రాజు గారితో చేతి వ్రాత పత్రిక తీసుకొద్దామని ఎవరన్నారు? వీర్రాజు గారితో ప్రకాశరావు, అప్పారావు అనే బాల్యమిత్రులతో అన్నారు. కింది పదాలకు అర్థాలు రాయండి. నిష్కల్మషం, నిర్మలం, చెడు నుండి విముక్తి. బీజం, విత్తనం, బలం, మూలం. ఉత్తరోత్తర, ఇక మీద, రాబోయే కాలం, ముందు ముందు. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఏడాది అను పదమునకు పర్యాయపదం అబ్దం, సంవత్సరం. హృదయం అను పదమునకు పర్యాయపదం డెందము, యద. వర్షం అను పదమునకు పర్యాయపదం వాన, వృష్టి. ఈప్సితము అను పదమునకు పర్యాయపదం కోరిక, కాంక్ష. కింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. ఆసక్తి, ఆసక్తి. తంత్రం, తంతు. చిత్రం, చిత్తరువు. ఖండం, ఖండ లేదా గండ్ర. చేయి తిరిగిన అనునది ఏమిటి? ఇది ఒక జాతీయం. ఒక పనిలో బాగా సమర్థత కలిగిన వారి గురించి వివరిస్తున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అతడు చేయి తిరిగిన రచయిత. చేజారిపోవు అన్నది ఏమిటి? ఇది ఒక జాతీయం. నిర్లక్ష్యం, అజాగ్రత్త, అదృష్టం కలిసి రాకపోవడం మొదలైన కారణాల చేత ఒకదానిని కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఆలస్యంగా వెళ్లడం వలన అతనికి బంగారం లాంటి ఉద్యోగం చేజారిపోయింది. చీకు చింత అనునది ఏమిటి? ఇది ఒక జాతీయం. ఏ బాధ లేని జీవితం గడిపే వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, చీకు చింత లేని రాముని జీవితంలో కైక నిప్పులు పోసింది. మూల బీజం అనునది ఏమిటి? ఇది ఒక జాతీయం. ఒకడు నేటి స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, రాముని పరాక్రమానికి మూల బీజం విశ్వామిత్రుని యాగ సంరక్షణ రూపంలో పడింది. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఆమ్రుడిత సంధి. దీపాలు, దీపాము ప్లస్ లు, దీపాములు లేదా దీపాలు. లుల నెల సంధి. ఎప్పుడైనా, ఎప్పుడు ప్లస్ అయినా, ఉత్వసంధి. దశాబ్దం, దశ ప్లస్ అబ్దం, సవర్ణదీర్ఘ సంధి. గర్వపడు, గర్వము ప్లస్ పడు, పడ్వాది సంధి. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. తల్లి ప్లస్ తండ్రి, తల్లిదండ్రులు, గసడదవా దేశ సంధి. ఇన్ని ప్లస్ ఏళ్ళు, ఇన్నేళ్ళు, ఇత్వసంధి. పుస్తకము ప్లస్లు, పుస్తకాలు, లుల నల సంధి. చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు, అత్వసంధి. సాహిత్య ప్లస్ అభిమానం, సాహిత్యాభిమానం, సవర్ణదీర్ఘ సంధి. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. సాహిత్యాభిరుచి, సాహిత్యమునందు అభిరుచి, సప్తమి తత్పురుష సమాసం. చేతి రాత, చేతితో రాత, తృతీయ తత్పురుష సమాసం. నిష్కల్మషము, కల్మషము లేనిది, నన్ తత్పురుష సమాసం. నాలుగు దిక్కులు, 4 అను సంఖ్య గల దిక్కులు, దిగు సమాసం. ఈ క్రింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేర్లు రాయండి. చిన్నదైన పిల్ల, చిన్న పిల్ల, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. బద్ధం కానిది, అబద్ధం, నన్ తత్పురుష సమాసం. శక్తి మరియు సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు, ద్వంద్వ సమాసం. మాయకము కానిది, అమాయకము, నన్ తత్పురుష సమాసం. బాల్యము నందలి మిత్రుడు, బాల్యమిత్రుడు, సప్తమి తత్పురుష సమాసం. ప్రత్యక్షానుకృతి, ఇతరులు చెప్పిన విషయాన్ని లేక తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడాన్ని ప్రత్యక్షానుకృతి అంటారు. ఉదాహరణకు, నేను రాను అని రవి రాజుతో అన్నాడు. కోడి కొక్కరొక్కో అని కూస్తుంది. వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. పరోక్షానుకృతి, అనుకరించిన దానిలో విషయాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే సేకరించడాన్ని
పరోక్షానుకృతి అంటారు. అనుకారకం అని అనుకారక పదం కొన్ని సందర్భాల్లో లోపించవచ్చు కూడా. ఉదాహరణకు, వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ. నీవు ఎక్కదలచిన ట్రైను జీవితకాలం లేటని ఆరుద్ర అన్నాడు. తాను రానని రవి రాజుతో అన్నాడు. కోడి కొక్కరొక్కోమని కూస్తుంది. ఇవన్నీ పరోక్షానుకృతికి ఉదాహరణలు.